హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో ఈరోజు పప్పు వండాను. ఎంత వండానంటే ఈ గరిటెడు పోసి కొంచెమే పోసాను. ఇద్దరు మనుషులకి ఒక పూట వచ్చేలాగే వండాను. ఏం వండానంటే పప్పు వాక్కాయ. ఇదిగో వాక్కాయ ముక్కలు చేసేసి ఇందులో ఉన్న గింజ తీసేసాను. ఇదిగో పప్పు రెండు కలిపి వండేస్తే పప్పు ఉడకట్లేదని విడిగా కప్పులో పెట్టి పప్పు మధ్యలో పెట్టేసాను. ఇది విడిగా వండాను. ఇదిగో ఈ కప్పులో ఇలా పెట్టేసి వండేసాను. పప్పు ఉడికిపోయింది. ముక్కలు వీటికి విడిగా ఉడికాయి. ఇది ఇనిపేసాను బాగాను. ఈ ముక్కలు కూడా ఇనిపేసి ఇందులో వేసేసుకున్నాం. దీంట్లోకి ఉప్పు, పసుపు, కరివేపాకు పక్కన పెట్టుకున్నాం. పైగా ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, జీలకర్ర, చెన్నింగు ముక్క, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా తీసుకుందాం. ఇదిగోండి వాక్కాయలు పప్పు కలిపి మరక పెట్టేసాను. ఇలా ఉంది. ఇది తీసేసి పోపు వేయించుకుందాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి ఇట్లా అన్నీ వేసేసాను. వేయించుకుంటున్నాను. ఇంగు ముక్క కూడా వేసుకున్నాను. వేగిన తర్వాత వేగిపోయాను. మరగనండి. అది ఇదిగోండి పప్పు వాక్కాయ వండాను. దీనికి సైడ్ డిష్ కింద ఇదిగో అప్పడాలు, మజ్జిగ మిర్చి, చల్ల మిరపకాయలు అంటారు కదా అవి. ఇందులో ఇదిగో వెల్లుల్లిపాయలు అన్నీ పోపు పెట్టాను. ఇదిగో వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకుంటే హార్ట్కి మంచిది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హార్ట్కి కూడా మంచిది. మనం తినే వాటిల్లోనే అన్నీ ఉంటాయి. హెల్తీగా ఎలా ఉండాలో మనం తినే వాటిల్లోనే ఉంటాయి. గుండెకి, ఊపిరితిత్తులకి అన్నింటికి కూడా మనం తినే వాటిల్లోనే ఉంటాయి. కారగోళ్ళ రూపంలో, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయల రూపంలో అన్నిట్లో. ఇదిగో వాక్కాయ చాలా మంచిది, సి విటమిన్ ఉంటుంది. సమ్మర్లో మామిడికాయ పప్పులు, వాక్కాయ పప్పులు, చింతచిగురు పప్పు ఇవన్నీ వడదెబ్బ తగలకుండా ఉండడానికి సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకు వాటర్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే సమ్మర్లో ఎక్కువ వాడతాం ఇవన్నీ. ఇదిగో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. ఇవన్నీ నేను వండినవన్నీ కూడా మీరు వండి కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నాయో. లైక్ చేయండి నా వీడియోలన్నీ, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోలన్నీ ఎంకరేజ్ చేయండి.